అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు రవి ఒక కరెంటు పోల్ కింద ఆ వెలుతురులో తాను పోగొట్టుకున్న తాళం చెవి కోసం చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతున్న రవికి ఆ దారిలో నడుచుకుంటూ పోతున్న రాజేంద్ర ప్రసాద్ అతడిని అడిగాడు, మీ తాళం చెవి ఎక్కడ జారిపడింది అని. రవి దానికి సమాధానంగా ఇంటి లోపల అని చెప్పాడు. అయితే ఈ కరెంటు పోల్ కింద ఎందుకు వెతుకుతున్నావు అని ప్రశ్నించాడు రాజేంద్ర ప్రసాద్. రవి ఇచ్చిన సమాధానం ఏమై ఉంటుంది కమెంట్ చేయండి. రవి ఏం సమాధానం చెప్పాడు అంటే, ఎందుకంటే ఇక్కడ దీపం వెలుగు ఉంది కాబట్టి అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటి అంటే, మనం కూడా ప్రతిసారి ఇదే చేస్తున్నాం. సమస్యలకు పరిష్కార మార్గాలను మనం మన వెలుపల అన్వేషిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకోకుండా అర్జెంటుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రేపు ఉదయం 6 గంటలకల్లా విజయవాడలో ఉండాలి. ఇప్పుడు సమయం రాత్రి 8 గంటలైంది. అక్కడున్న బస్సులన్నీ ఆల్రెడీ ఫుల్గా రిజర్వ్డ్ అయిపోయి ఉన్నాయి. మీకు లాస్ట్ బస్సు, ఒకే ఒక బస్సు ఉంది. అందులో ఒకే ఒక సీట్ ఉంది. ఆ పక్క సీటులో లేడీ ఉండటం వల్ల ఆ సీటు మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పాడు కండక్టర్. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు పెట్టిన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద, లేదా అబ్జెక్షన్ చెప్పిన లేడీ మీద, కండక్టర్ మీద మీరు ఆవేశపడ్డము, కోప్పడ్డము పరిష్కారం కాదు కదా. సో ఇక్కడ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చే టైం కానీ శక్తి కానీ ప్రజెంట్ మీకు లేదు. సో మీరు మీ చేతుల్లో లేని పనుల గురించి ఆలోచించడం సమయం వృధా కదా. సో నేనైతే ఏం చేస్తానని మీరు అడిగితే, ఆమె పక్క సీట్లో అబ్బాయి అయితే కూర్చోకూడదు కదా, అమ్మాయి అయితే కూర్చోవచ్చు కదా. సో ఆ బస్సులో ఉన్న లేడీ ప్యాసింజర్స్ని రిక్వెస్ట్ చేస్తాను. కొందరు లేడీ ప్యాసింజర్స్ ఒప్పుకోరు. మరొక లేడీ ప్యాసింజర్ దగ్గరికి వెళ్తా, అక్కడ కూర్చోమని రిక్వెస్ట్ చేస్తా, అయినా ఒప్పుకోరు. మరొకరి దగ్గరికి వెళ్తా, అయినా ఒప్పుకోకపోయినా మరొకరిని, ఇలా ఎంతమంది లేడీ ప్యాసింజర్స్ ఉంటే అంతమందిని రిక్వెస్ట్ చేస్తా. ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. సో నువ్వు అడిగే విధానంలోనూ, నువ్వు వెళ్ళాలనుకున్న నిర్ణయం పైన నువ్వు నీ వంతుగా, నీ సైడ్గా ఏం చెయ్యాలన్న వైపు మాత్రమే ఆలోచించాలి. ఆ సమస్యను పరిష్కరించాలి అంతే తప్ప ఆ తప్పులను ఎదుటివారి మీద తోచినంత మాత్రాన ఆ సమస్యలు పరిష్కారం కావు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యని నీ సైడు నుంచి నువ్వు దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న వైపు నుంచి ఆలోచించాలి. అప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.